దసరా శరన్నవరాత్రోత్సవాల భాగంగా శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారిశాలలో కన్యకా పరమేశ్వరి దేవి అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించి ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. అన్నపూర్ణాదేవిగా అమ్మవారికి నిర్వహించిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవమూర్తులతో పాటు ప్రధాన మూర్తిని దర్శించి భక్తులు పూజలు జరిపారు. ఉదయం రుద్ర అన్నపూర్ణ రత్యజ్ఞ హోరి హోమములు నిర్వహించారు. ఈ హోమములు చేయడం వల్ల సకల కార్యాలు విజయమై అన్ని పనులకు రచ్చ చేకూరుతుందని అర్చకులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విశ్రాంత జడ్జి కాశీపట్ల శివప్రసాద్ వారి బృందం ఆధ్యాత్మిక ప్రవచనము శ్రీ భగవద్గీత పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. వచ్చినప్పటి నుంచి ప్రతి క్షణం ఏదో ఒక విషయం కావాలన్న విషయం మీద మనం శోకంతో ఉంటాం. ఆ శోకము తర్వాత అన్నిటి మీద మోహం కలుగుతుంది. అంటే ప్రతిదాని మీద కూడా మనకు ఒక విధమైన అనుబంధం ఏర్పడిపోతుంది. ఈ ప్రాపంచిక అనుబంధం దీన్ని తర్వాత ఈ శోకాన్ని ఈ రెండింటిని తొలగించడం కోసమే ఈ భగవద్గీత ఉంది. కాబట్టి క్లైత్యం మాస్మ గమపార్థ నైతత్వ యుపపద్యతే. కాబట్టి ఈ పిరికితనాన్ని వదిలిపెట్టి నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధం కావాలి అర్జున అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకాన్ని మనకు ఈ యొక్క వివేకానంద స్వామి చెప్పిన శ్లోకంలో చెప్పారు. కాబట్టి ఈ ఒక్క శ్లోకాన్ని మీరు పారాయణ చేసిన మనిషికి ధైర్యం కలుగుతుంది, మనకు మహాభయం పోతుంది అన్నారు. మహాభయం అంటే ఈ ప్రపంచంలో సంసారాన్ని రోజువారీ ఈదడమే మహాభయం. మహాభయం అంటే మనం రోజువారీ చేస్తున్న కర్మల్లో మనకి ఏదో రకమైన